హలో ఫ్రెండ్స్. సో మేమైతే ఫస్ట్ టైం ఒక వ్లాగ్ అయితే చేసాము. మా ఫ్రెండ్స్ అందరికీ కలిసి మారేడుమల్లి అయితే వెళ్ళాము. అలాగే మా ఛానల్లో ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసాము. సో అది కూడా మీరైతే చూడండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సిగ్నల్ వచ్చింది ఇక్కడ. మేము ఒకటి అనుకుంటే ఒకటి ఎలా ఉంది ఇక్కడ, ఎందుకంటే వాటర్ ఫాల్. గ్యాస్ మేమైతే ఎగ్జాక్ట్గా 4:19 అయితే అయ్యింది. సో మేమైతే ట్రిప్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. మా ఫ్రెండ్స్ అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు. నేనైతే బాగా లేట్ అయ్యాను. అందరూ నా కోసం అయితే వెయిటింగ్. అయితే వచ్చేసారు. మా ఫ్రెండ్స్ అందరూ అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు లైక్ ఇస్తూని. ఇదిగో చైతన్య, శశి, హీరో, మన హీరో సత్యకుమార్, రమేష్, ఇంకో పెద్ద మనిషి అయితే రావాల్సింది ఉంది, వస్తారు. అయితే మేము వెళ్ళబోయే కారు. సో మ్యాటర్ ఏంటంటే మేము మామూలుగా 4కి బయలుదేరదాం అనుకున్నాము. నేనే లేట్ చేశాను అనుకున్నాను, కానీ ఇంకొక వ్యక్తి అయితే రావాల్సింది. ఫోన్లో మనం సేఫ్ అయ్యాము చాలు. ఇది మా ఊరైతే ఇది. ఇంకో పెద్ద మనిషి రావాల్సింది అన్నాను కదా, ఆ మనిషి ఇంకో వస్తున్నాడు. ఎంతసేపు లేటు? పొద్దున్నే లేకపోతే నేర్చుకో కొద్దిగా. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం, అన్నీ రెడీ చేసుకున్నాము. ఇతను పేరే దానియలు, లేట్గా వచ్చిన వ్యక్తి. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. సో అయితే మేమైతే రాజమండ్రి దాటాము. రాజమండ్రి తాగే టైంకి అయితే వచ్చాము. మారేడుమల్లి ఎట్లా వెళ్ళాలి అడుగు. మారేడుమల్లి అలాగా మారేడుమల్లి నిన్న మీదకి వచ్చేదాము. అది అనుకుంటుంది ఏడేమన్నా ఆకలే ఉన్నాడు అనుకుంటుంది. వచ్చామండి. పెట్రోల్ అయితే కొట్టించుకుంటాకైతే ఆగాము.
రే పెట్టు క్వార్టర్ ఫ్రీయా ఏయ్ స్కూల్ కూడా ఉంది, మంచి పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ స్కూల్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా. అది కూడా ఏం చేస్తున్నారా, డబ్బులు ఆడేసుకుంటారు ప్రతిసారి. సో టిఫిన్కి అయితే వచ్చామండి, టిఫిన్ దిగాము, సరదాగా వేడి వేడి ఇడ్లీ తిని బయలుదేరదామని. మా ఫ్రెండ్కి అప్పుడే ఆకలి వేస్తుంది, స్టార్ట్ చేసాడు. కరిగిపోతుంది అబ్బే రాత్రి ఇచ్చే ఉంటారా. సో అయితే ఒక వ్యూ పాయింట్కి అయితే ఆగాము, ఇక్కడ ఎక్కడ ఆగామో తెలీదు, మొత్తానికి అయితే ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగాము. ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియకుండా వచ్చేసాము అందరం. హాయ్ ఫ్రెండ్స్, బాగుంది, ఇంచక్క చాలా బాగుంది. కటింగ్ చెమట వేసి పుట్టింగ్. రమేష్ అండి అల్లాడి వెళ్ళిపోతున్నాడా. సో కిందకి అన్న వెళ్ళే వీలు ఉన్నాయేమో అని చూస్తున్నాము. కంచె లేదు, ఇలాగ దిగడానికి కూడా లేదు. మా వాళ్ళు అయితే దిగిపోయి వెళ్ళారు అవతలకి, ఎలాగ వెళ్ళారు. సో మొత్తానికి అవతలకి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు చూడాలి ఎలా వెళ్ళాలో. ఎటు నుంచి ఓకే వస్తున్నా. సో మొత్తానికి కిందకైతే వచ్చేసాం, అదే అక్కడికి అది వచ్చాము. సో ఇప్పుడు మేమందరం ఫస్ట్ టైం వచ్చి మారేడుమల్లి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ధైర్యంగా, మరి ఎవరేమంటారని భయంగా ఉంది. అయితే ఫైనల్గా అయితే వచ్చాము కింద వాటర్ ఫాల్స్ దగ్గరికి. చాలా లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే మా వాళ్ళందరూ ఇంకా ఫోటోల్లో మునిగిపోయారు. మా ఫ్రెండ్ అయితే తీసి ఇంకొక ట్రై చేస్తున్నాడు అక్కడికి వెళ్ళడానికి. సో ఇది గైస్ ప్రస్తుతం మా పరిస్థితి. సో మా ఫ్రెండ్స్ అయితే అందరూ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు బాగానే, మూమెంట్స్ని. సో నేను ఆ మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేస్తున్నాను. సో ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. జస్ట్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. జస్ట్ లిసన్ ద సౌండ్ ఆఫ్ దట్ వాటర్ ఫ్లో. చాలా ప్రశాంతంగా ఉంది.
వాటర్ ఫ్లో అంతేనండి. రెడీ 1 2 3 స్టార్ట్. మొత్తానికి ఇక్కడైతే కూర్చున్నాము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి. హాయ్ చెప్పండి అందరూ. మేమైతే ఈ ప్లేస్ని అయితే వదిలి వేరే స్పాట్కి వెళ్దామని చూస్తున్నాము. సో మేమైతే చాలా ఎర్లీగా వచ్చేయడం వల్ల అయితే ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాము. నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతం మా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఏదో బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్ ఒకటి కనపడింది. అక్కడికి వెళ్దాము అని చూసారు. మరి అక్కడికి వెళ్తున్నారో లేకపోతే పైకి వెళ్ళిపోతున్నారో చూడాలి. సో ఎస్, మా వాళ్ళు అందరూ పైన ఉన్నారు. వస్తున్నాం. ఇది వ్యూ పాయింట్ చాలా బాగుంది. సో నేనైతే మారేడుమిల్లి రావడం అయితే ఫస్ట్ టైం అయితే మారేడుమిల్లి అయితే వచ్చాను నేను. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నాకు ఎప్పుడు వాటర్ ఫాల్స్కి ఎప్పుడు రాలేదు. ఇప్పుడే నా కాలేజ్లో లంబసింగ్ అయితే వెళ్ళాము. అండ్ సో ఏదో ఆయాసం వచ్చింది. ఏదో ప్లేస్కి అయితే వచ్చాము. చాలా ఆయాసంగా ఉంది. ఎక్కడికైతే వచ్చాము ఇక్కడ నుంచి, అటు పక్క నుంచి. మెట్లు కూడా బాగున్నాయి. అక్కడ వాటి మెట్లు డిజైన్ బాగుంది ఎక్కి దిగడానికి. చాలా మామూలుగా లావుగున్న వాళ్ళకి ఇలాంటి ప్లేస్ కొత్త వాకింగ్ చేసినట్టు ఉంటుంది, బాగుంటుంది. ఇదిగో చెప్పాను కదా ఇందాక ఐరన్ బ్రిడ్జ్ కనపడింది అని చెప్పి, ఇదే బ్రిడ్జ్. సో ఇందాక మేమైతే అక్కడ కూర్చున్నాం, ఆ ప్లేస్లో అయితే కూర్చున్నాం. ఐరన్ బ్రిడ్జ్ ఇది అయితే వా. మెయిన్ అట్రాక్షన్ ఆ ఆర్చ్ అయితే చెట్టు పడిపోయి ఒక ఆర్చ్ కింద ఏర్పడింది, బాగుంది. సరే ఎక్కడికి వెళ్ళారా? నడండి వెళ్దాం. సో ఏదో ప్లేస్కి అయితే వెళ్ళారు మా వాళ్ళు. ఇదేదో రైలింగ్ ఉంది, మేము ఇందాక అక్కడ కూర్చున్నాము. సో ఇలాగ రైలింగ్ అయితే ఉంది. మరి అది ఎక్కడికో తెలీదు, వెళ్తున్నాము. ససి సుభాష్ బాగుంది. ఇది నాకు తెలిసి ఇది ఆపేసినట్టున్నారు లోపలికి రావడానికి, ఏరియా రిస్ట్రిక్ట్ చేసినట్టున్నారు, అందుకే మొత్తం అంతా పోయింది ఇక్కడ. సో లోపలికి అయితే వెళ్ళడానికి బాగుంది చక్క. జంతువులు ఏమైనా ఉంటాయేమో, పుల్లులు కట్టండి. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వచ్చి ఫోటోలు తీస్తున్నారు హ్యాపీగా ముందుగానే. వెళ్ళిపోతాం ఇంక వెనక్కి. ఇంకా అలాగుంది నాకు తెలుసు అండి. ఇంకైతే ఇక్కడికే వచ్చాము, ఎందుకంటే జనసంచారం లేని ప్రదేశం ఇది, అందుకే ఇంకెక్కడ తాగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. వెళ్ళిపోవచ్చు ఇంకైతే వెనక్కి. పర్స్ అయితే వెళ్ళిపోతున్నాం వెనక్కి. అయితే మేము వచ్చింది అయితే పాములేరుకి అయితే వచ్చాము. ఇప్పుడు దాకా చూడలేదు బోర్డు, ఇదిగోండి బోర్డు, పాములేరు బ్రిడ్జ్కి అయితే వచ్చాము. సో మేమైతే వచ్చాము అక్కడి నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఏదన్నా స్పాట్కి అయితే వెళ్దామని చూస్తున్నాము. ఈ ఇల్లు అయితే చాలా వెరైటీగా ఉంది, కర్రలతో అయితే పెట్టారు అండ్ ప్లాస్టింగ్ అయితే మట్టితో చేశారు. ప్యూర్ ఓల్డ్ విలేజ్ స్టైల్ ఇల్లు అన్నమాట ఇది, చాలా బాగుంది చూడటానికి. ఇంకో స్పాట్కి అయితే వచ్చాము మేము. బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్ ఉంది ఇక్కడ.
చూడటానికి. వచ్చాము బా సిగ్నల్ వచ్చింది ఇక్కడ. 30 కిలోమీటర్ల కొండెక్కి వ్యూ పాయింట్ చాలా బాగుంది. జాగ్రత్త ఫోన్లు. సేమ్ అక్కడ కూడా అడిగితేనే మారేడుమల్లి తేనె అంటామేమో. ఎలా ఉంది? బాగుందా? సో వాటర్ ఫాల్స్ అయితే మరి 10 గంటలు తీస్తామని చెప్పారు. సో మేము ఇంకేం చేసామంటే ఇంకా ఎదరికి వస్తే ఏముంటుందని చూసాం. ఇక్కడ ఇంకా ఊరు అయితే ఉన్నది. ఊరి దగ్గరికి సరదాగా ఏమన్నా చూద్దామని వస్తే ఇక్కడ కుంకుడికాయలు పులుగు గట్ట ఉన్నాయి ఇక్కడ. అన్నీ టైప్స్ ఉన్నాయి. ఏమైందంటే మా ఫ్రెండ్స్ అక్కడ దిగాము. మేము ఇంకో పప్పులు తీసుకున్నాము, కందిపప్పు ఇవన్నీ తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ ఫుడ్ తేడానికి అయితే లోపలికి వెళ్ళారు. సింతూరుకి అయితే వెళ్ళారు. మేము ఈ లోపలికి తీసుకుంటూ ఉన్నాము. అలాగే ఇక్కడ చెట్ల కింద ఏదో బాగా నీడగా ఉంటే జెండా అయితే చాలా ఎక్కువ ఉంది. నీడ కోసం అయితే ఇక్కడ చెట్ల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా నీడగా ఉంది. మేము ఒకటి అనుకుంటే ఒకటి అయ్యేలా ఉంది ఇక్కడ. ఎందుకంటే వాటర్ ఫాల్స్కి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ వాటర్ ఫాల్స్ అయితే మేము వెళ్ళిన దగ్గర క్లోజ్ ఉన్నాయి. 10 గంటలకు ఓపెన్ చేస్తారన్నారు. మేము 10 గంటలకు వెళ్ళినా అక్కడ వాటర్ ఫాల్స్ అయితే లేవు. సో ఎదరికి వెళ్దాం అనుకుంటే అది ఇక్కడ చాలా దూరంలో ఉంది. సో అందుకే మేమైతే ఇక్కడ ఆగిపోయి మా ఫ్రెండ్స్ ఫుడ్ తేడానికి వెళ్ళారు. తెచ్చిన తర్వాత ఫుడ్ తినేసి వాటర్ ఫాల్స్కి అయితే తిరిగి మళ్ళీ మారేడుమల్లి అయితే వెళ్తామన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే బిర్యానీ అయితే తీసుకుని వచ్చారు. మేము అక్కడ ఏదో ఇంకో స్పాట్ ఏదో కనపడితే ఇక్కడ వచ్చాము. జస్ట్ అలా చూసి ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. వాటర్ ఫాల్స్ సౌండ్స్ వస్తున్నాయి, పడుతుందా మీకు? లారీయా ఇది వస్తుంది. నేను వాటర్ సౌండ్ అనుకున్నాను. ప్లేస్ బాగుంది. ఇక్కడ బ్రిడ్జ్ బాగుంది. ఇది వాటర్ ఫాల్స్ బాగు కొండబాగు. సో బాగుంది, వ్యూ అయితే బాగుంది ఇక్కడ నుంచి చూడటానికి కొండ పక్కన. అయితే మేము అక్కడ ఒక చోట ఆగి తినడానికి అయితే వచ్చాము. సో మేము బిర్యానీ అయితే తెచ్చుకున్నాం. బొంగులో బిర్యానీకి అయితే ట్రై చేసాం, కానీ బొంగులో బిర్యానీ దొరకలేదు. సో తిన్నాక మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. బిర్యానీ చేయలేదు అన్నయ్య. మా ఫుడ్ అయితే తినేసాము. సో ఇంకా మిగిలింది అయితే మేము అక్కడ కోతులకి అయితే ఇచ్చేసాము. అవి అయితే హ్యాపీగా తింటున్నాయి. సో ఇప్పుడు మేమైతే తినేసి ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్కి వెళ్తాకైతే రెడీ అయ్యాము. వెళ్ళాక అక్కడ ఇంకో వీడియో తీసి అయితే పట్టాం. మేమైతే అమృత జలతారలకి అయితే వచ్చాము, జలపాతం. సో ఇక్కడ మాకు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే స్నానం చేయడానికి అయితే లేదన్నారు, ఓన్లీ జస్ట్ చూసి వచ్చేయడానికి అన్నారు. సో లోపలికి వెళ్ళి ఇంకా మేము కూడా చూసి వచ్చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఇలా జరుగుతుంది అయితే అనుకోలేదు మేము, చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఫస్ట్ నుంచి కూడా ఏమిటి అలాగే జరుగుతూనే ఉన్నాయి. సో మా వాళ్ళు టికెట్లు అయితే తీస్తున్నారు, మనిషికి వచ్చి 50 రూపీస్. సో మా వాళ్ళు అడుగుతున్నారు స్నానం చేస్తామా అన్నట్టు అడుగుతున్నారు. టికెట్లు అయితే తీసుకున్నాము, మనిషికి 50 రూపాయలు అయితే తీసుకున్నా ఛార్జ్ చేసే టికెట్. బట్ వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటంటే స్నానం చేయడానికి అయితే లేదని చెప్పారు.
సో మేమేం చేస్తామంటే ఇంకా తప్పక ఇంకా చూసి వచ్చేద్దాం అన్నట్టుగా అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంచుమించు 1 కిలోమీటర్లు అయితే నడవాల్సి వస్తుంది వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే. సో ఇక్కడ కోతులు అయితే మనల్ని వెంటాడుతున్నాయి. మేము తినడానికి తెచ్చుకున్న స్నాక్స్ లాగేసుకుని మరీ తినేసి కోతులు ఈ మీదకి వచ్చేస్తాయేమో. సో మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము. అంటే చాలాసేపు వెయిట్ చేసాము వాటర్ ఫాల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చెప్పి. తీరా ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఏమో వీళ్ళైతే దిగడానికి అయితే లేదని చెప్పారు. స్నానం చేయడానికి అయితే జస్ట్ చూసి వచ్చేయడానికి అయితే చెప్పారు. అండ్ అలాగే 3:30 వరకు అయితేనే ఛాన్స్ ఉందని చెప్పారు. మేమైతే ఎగ్జాక్ట్గా 2:07కి అయితే వచ్చాము. సో మాకైతే ఇంకా జస్ట్ 1 అవర్ మాత్రమే 1.5 అవర్ మాత్రమే టైం ఉంది చూసి రావడానికి. సో మేము వెళ్తున్నాం. అయితే చాలా పడుకున్నాయి. వాటర్ ఫాల్స్ అయితే వస్తున్నాం. అదిగోండి వాటర్ ఫాల్స్ చాలా ఫ్లో అయితే ఉంది. బట్ మాకు వచ్చిన బాధ ఏంటంటే ఇక్కడ స్నానం అయితే చేయొద్దు అంటున్నారు. చాలా బాధగా ఉంది మాకు. మామూలు ఫాస్ట్గా దిగిపోతున్నారు. మొత్తానికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదిగోండి వాటర్ ఫాల్స్ పైనుంచి అయితే వస్తున్నాయి. వీళ్ళ కోసమే అయితే 50 రూపాయలు అయితే పే చేసి అయితే వచ్చాము. సో దీంట్లోకి దిగొద్దు అంటున్నారు, బయట ఉండే చేసుకోమంటున్నారు. సో మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ టూరిస్ట్ కూడా చాలామంది అయితే వచ్చి ఉన్నారు. అండ్ అక్కడ వాటర్ కింద వస్తున్నాయి చూడండి. సో వాటర్ కింద ఒకవేళ స్నానం చేయాలనుకుంటే దాంట్లోనే చేయాలి, దాంట్లో దిగడానికి అయితే లేదు. సో మేము చూస్తున్నాం ఏం చేయాలన్నది. వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. చాలా బాగుంది, చూడటానికి అయితే బాగుంది. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. మా వాళ్ళు అక్కడ నీరసంగా కూర్చున్నారు, స్నానం లేదు బయటికి. మా ఫ్రెండ్ శశిగడ్ అయితే దిగిపోయాడు, స్నానం చేసేస్తున్నాడు. మొత్తానికి వాటర్ ఫాల్స్ని అయితే చూసాము. సో చూసి మేమైతే తిరిగి వెళ్ళిపోతున్నాము. మేమైతే అక్కడ షవర్ అది కనపడుతుంది కదా, దిగొద్దన్నారని చెప్పేసి ఆ షవర్ దగ్గర అయితే లైట్గా చిన్నగా చిందులేసి అయితే బయలుదేరిపోతున్నాం. సో రివర్స్ అయితే అయిపోతున్నాం. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా లేట్ అదే టైం అయితే ఎగ్జాక్ట్గా వచ్చి 3:14 అయింది. సో మేమైతే తిరిగి ఇంకా వెళ్ళిపోతున్నాం. మరి వెళ్తారో లేకపోతే మధ్యలో ఎక్కడన్నా ఏదన్నా లొకేషన్ కనబడితే అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళమని అనుకుంటున్నాం. దిగినప్పుడు ఎంత ఈజీగా ఉందో ఎక్కినప్పుడు అంత కష్టంగా ఉంటుంది. సో చాలా కష్టంగా ఉంది మెట్లు ఎక్కడం అయితే. దిగినప్పుడు ఎంత సింపుల్గా ఉందో, చాలా పెద్ద మెట్లు అయితే ఉన్నాయి, ఎక్కలేకపోతున్నాం అసలే. అదిగోండి లెక్కించి పద. సెకండ్ దూరం ఎక్కేపటికి అలసిపోయిన మా ఊళ్ళో. టైం అయిపోయిందండి. టైము పొద్దున ఎక్కడైతే టిఫిన్ చేసామో అక్కడే మళ్ళీ దిగామండి. సో మధ్యాహ్నం అయితే బొంగులో బిర్యానీ దొరకలేదని చెప్పి ఇప్పుడైతే బొంగులో బిర్యానీ తినడానికి అయితే వచ్చాము. ప్రిపేర్ అవుతున్నాయి. టూర్ అయితే ఇంకా అలా ఎండ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చలేదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అండ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము. థ్యాంక్ యూ.